ఒకే ఆలయంలో దేవత దేవుడు ఇద్దరూ కనుక ఉంటే వచ్చేటువంటి ఆ అబ్రివేషన్ వేరు. ప్రత్యంగిరా గుడి కట్టాలి, శివాలయం కట్టాలి, అన్ని ఆలయాలను నిర్మించుకుని అప్పుడు ప్రశాంతంగా మనం కనుగొద్దాం. దశమహావిద్యల్లో ఉన్నటువంటి పవర్ చాలా గొప్పది. అంత గొప్ప పవర్ ఉండబట్టే దశమహావిద్యలు అక్కడ కట్టారు. ఎక్కడా లేవండి. ఆంధ్ర మొత్తం వెతకండి, తెలంగాణ మొత్తం వెతకండి, ఎక్కడా లేవు. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రానికి రావడం జరిగింది. ఇది ఖమ్మం జిల్లా తిరువూరుకి దగ్గరలో ఉన్నటువంటి కుంచపర్తిలో ఉంది. ఇక్కడ మనకి శ్రీ 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 బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామివారి దేవాలయంతో పాటు దశమహావిద్యలకు సంబంధించినటువంటి దశమహావిద్యాపీఠము, అలాగే ఆ దశమహావిద్యలకి కూడా ఒక అద్భుతమైనటువంటి దేవాలయాల సముదాయం. దీన్ని మనకు అందించిన వారు శ్రీ 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 భరద్వాజానంద భారతీ స్వామివారు. మీడియా ముఖంగా ఇప్పుడు కూడా ప్రకటితం కాలేదు. చెప్పాలంటే ఈ దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా కూడా ఇంత అద్భుతమైనటువంటి పీఠం లేదు. ఎవరైతే అమ్మవారు ఉపాసకులు ఉన్నారో వారందరికీ కూడా ఎంతో గొప్ప సాధనా క్షేత్రం. ఎందుకంటే ఇక్కడ వారు ఏదైతే దశమహావిద్యలో ఏ మంత్రాన్ని అయితే వారు ఉపదేశం పొందారో ఆ సాధన ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారి ఆలయం దగ్గర కూర్చుని నిత్యము వారు ఆ మంత్రాన్ని జపిస్తూ పునశ్చరణ హోమాలు చేసుకుంటూ ఆ దివ్య శక్తులను పొంది ఎంతోమంది ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడం జరిగింది. ముందుగా మనం ఈ క్షేత్రం లోపలికి వెళ్ళి గురువుగారిని కలుసుకుందాం. రండి. నమస్కారం గురుగారు. నమస్కారం. చాలా సంతోషం. గురుగారు, ఒకసారి మన క్షేత్రాన్ని అంతా కూడా చూసి మీ ద్వారా దీని అందరినీ కూడా తెలుసుకుందామని వచ్చాము. సంతోషం. ఇప్పుడు ఇక్కడ ప్రారంభం అనేది ఎక్కడి నుంచి మొదలైంది? ప్రారంభం ఈ ఆలయం నుంచే మొదలైంది. ఈ ఆలయం నుంచి గురుగారు, ఈ ఆలయంలో ఇప్పుడు ఇక్కడ మీరు బాలా త్రిపుర సుందరి సమేతంగా పెట్టారు స్వామివారిని. అంటే ఎక్కడైనా కూడా శివాలయం పెడతారు, పక్కన అమ్మవారిని పెడతారు, కానీ మీరు ఒకే ఆలయంలో ఇక్కడ రెండు కూడా పెట్టడం జరిగింది. అందుకని ఒకసారి దాని గురించి తెలుసుకుందాం. అయినా అక్కడికి వెళ్ళి చూద్దామా గురుగారు? అయ్యో చూద్దాం, తప్పకుండా చూద్దాం. ఒకే ఆలయంలో దేవత దేవుడు ఇద్దరూ కనుక ఉంటే వచ్చేటువంటి ఆ అబ్రివేషన్ వేరు. చేస్తా మొట్టమొదటి ఏం చేయాలంటే విడిగా కడదాం అనుకున్నాం, కుదరలేదు. మళ్ళీ ఇవేమిచ్చి అప్పుడు ఆ ముగ్గురిని వాళ్ళు ఆవిడ కొడుకులే కాబట్టి ఆ కొడుకుని దగ్గర పెట్టి తల్లిని వెనక్కి పెట్టి తండ్రిని ఎదరబెట్టి ఈ ఆలయం కట్టడం జరిగింది. పక్కన గణపతి షణ్ముఖుడు కూడా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు వారి పిల్లలే. అవునండి. ఇలా కట్టాం. కట్టిన తర్వాత మీరేసిన ప్రశ్న ఒకళ్ళు వేశారు, విడిగా ఎందుకు పెట్టలేదు అన్నారు. లేదు, విడిగా పెడితే వేరు. ఇది కొద్ది చోట్ల ఉంది, ఎక్కడో అక్కడ ఎందుకు ఉంది, ఇక్కడ ఎందుకు ఉండకూడదు అనే ఉద్దేశం. అంతేగాని రెండో ఉద్దేశం లేదు. కానీ చాలా అంటే ఎలా ఉంటదంటే కుటుంబం అంతా కలిసి ఉంటే చూడముచ్చటగా ఉందంటారు. అందుకోసం నిజంగా అలా చూడముచ్చటగా ఉన్నట్టుగా ఉన్నదండి. కుటుంబం అంతా కలిసి చూడముచ్చటగా చోటే ఉన్నారు. చోట్ల ఉన్నారు. ఇక్కడ ఈశ్వరుడు పూజ చేసుకుంటారు, అక్కడ అమ్మవారి పూజ చేసుకుంటారు, అక్కడ అయ్యవారి పూజ చేసుకుంటారు, అక్కడ పూజ చేసుకుని ఇక్కడి నుంచి బయటకు వెళ్తారు. స్వామివారి ఇక్కడ రావడానికి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? స్వామివారి ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది అయిందండి. ఇది ఎంత ఎత్తుందో కింద అంత ఉందండి. గురుగారు కిందంత ఇది ఉందనమాట. కింద లోపలికి గొయ్యి తీసి పెట్టి అప్పుడు ప్రతిష్ఠ చేసింది జరిగింది. ఎప్పుడండి, ఏ సంవత్సరం జరిగింది గురుగారు?
2009లో జరిగింది. 2009లో జరిగింది. ఎవరు వచ్చారు ఏంటి గుర్తున్నాయండి మీకు ఎంత? అప్పుడు పెద్దగా ఎవరు రాలేదండి, మామూలు జనమే వచ్చారు. పబ్లిక్ మీరే ఉన్నారు కాబట్టి మీ ద్వారానే జరిగింది. అది విషయం. గురుగారు చాలా బాగా జరిగింది. అప్పటికి ఇంకా ఆ స్లాబ్ అది లేదు, ఇది ఒక్కటే వేసాం. ఇంకా ఈ నాపరా ఏదంటే అతికించలేదు. అది అయినా కానీ చక్కగా సంతోషం. ఇంకా ప్రతిరోజు ఇక్కడ అన్ని కూడా అభిషేకాలు, రోజు అభిషేకాలు అన్ని జరుగుతూనే ఉంటాయి. అలాగే గురుగారు. అంటే ఇంత ఇప్పుడు ఎక్కడైనా కూడా ఒక ఆలయం ఇట్లా ఇంత గొప్ప మీరు ఈ విధంగా ఆలోచన చేసిన తర్వాత ఇది సరిపోతుందో ఇంకా ఉంటారు కదా, అనుకుంటాం కదా. మరి ఈ తర్వాత దశమహావిద్యల కోసం అని చెప్పి మళ్ళీ వెళ్ళారు. మొట్టమొదటి దశమహావిద్యాపీఠం పేరు పెట్టారు. పీఠం పేరు అది పెట్టారు, పెట్టి ఆలయం ఇది కట్టారు. ఆలయం ఇది కట్టారు, అక్కడ దశమహావిద్యలు కట్టారు. దశమహావిద్యలు కట్టారు. చూపించండి గురుగారు. తప్పకుండా చూపిస్తుందండి. మహాకాళితో ప్రారంభించామండి. చిన్న విగ్రహం పెట్టాం, పెద్ద విగ్రహం పెట్టాం, రెండు పెట్టి ఈ ప్రతిష్టలన్నీ ఎట్ ఏ టైం చేసాం అనమాట. అందరు నిలబెట్టేసేసి ఒకేసారి ఒక ఏరేస్తే వాళ్ళు విగ్రహం పెట్టాలి అలాగనమాట. అలా చేసి పెట్టిన విగ్రహం. ఇక్కడ కాళీ అమ్మవారు, కాళీ మొదట తార, ఇప్పుడు తారాదేవి ఒక ఇదేమిటంటే ఆవిడలో అన్నీ ఉన్నాయి. మనలో ఎన్ని ఉన్నాయో ఆ తారాదేవిలో కూడా అన్నీ ఉన్నాయి. తార అంటే ఎక్కడ తార అండి, వెళ్ళవాళ్ళ వీళ్ళందరూ కూడా ఎప్పుడో 5,000 యుగాల నాటి వాళ్ళు. చాలా చక్కగా మరి తారాదేవి కూడా ప్రత్యక్షం అవుతుంది, తారాదేవి కూడా దర్శనమిస్తుంది. నన్ను అందరూ కలుగుతారు. చిన్నమస్త వస్తుంది, కలుగుతుంది. ఏమిటమ్మా ఏం చేస్తున్నావు అడుగుతుంది, వెళ్ళిపోతుంది. అలాగే తార వస్తుంది, తార చిన్న షార్ట్స్ వస్తుంది, షార్ట్స్ వెళ్ళిపోతుంది. నేను రాత్రి 3 గంటల వరకు నిద్రపోను. 3 గంటల వరకు నా పని ఏంటంటే ఇదే పని. ఇది షార్ట్స్ అన్నమాట. చూడండి, ఈవిడ మహాతల్లి. షోడశి అంటే తక్కువది కాదు. ఎన్నో దేశాలు తిరిగింది, ఎంతో మందిని ఆదరించింది. అటువంటి మహాతల్లి తల్లి. అటువంటి తల్లిని ఇక్కడ పెట్టుకుని మనము చూస్తున్నాం. అంటే మరి ఈ రూపాలు కూడా మీకు ఆ విధంగా రావడము మళ్ళీ అది కూడా కరెక్ట్గా చాలా కళగా వచ్చినాయి గురుగారు. అంతా కూడా చిన్నమస్తా అమ్మవారు ఆవిడకి ఇసుక లేదు కదా, అది లేనప్పుడు అలా తయారు చేసి ఆ విగ్రహాన్ని అలాగా పెట్టడం జరిగింది అనమాట. విగ్రహం అవునండి. చిన్నమస్తా ఆవిడ పవర్ వేరే. అవునండి. నేను ఒరిస్సాలో కూడా ఒక చోట చూసా గురుగారు. కానీ 10 గుళ్ళు ఎక్కడ ఆంధ్రాలో లేవు. 10 గుళ్ళు ఆంధ్రాలో ఎక్కడా లేవు. అవును, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేవు. ఇక్కడే ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి అనమాట. బహుమతి అమ్మారు ఈవిడ మహాతల్లి ఎంత కష్టపడిందండి, ఎంత శ్రమించింది, ఎంత కష్టపడిన తర్వాత అంత కష్టపడి అంత విద్యలు తయారు చేసింది, అందరినీ తయారు చేసుకుంది. ముఖ్యంగా ఆ గుర్రంలోని ఆ చెక్క రథం ఏంటి గురువు గారు? అసలు ఆవిడ రథంలో కూర్చుంది. రథంలో ఉంటుంది కానీ దాన్ని లాగడానికి ఏది ఉండదు, మళ్ళీ ఉండదు, ఏమీ ఉండదు, అలా వెళ్ళిపోతుంది అంతే. అది గొప్పతనం ఆవిడ గొప్పతనం. ఆవిడ వేరే చెప్పాలా, మనం వేరే ఇలా ఉంటుందని మనం వేరే చెప్పాలా? మహాతల్లి త్రిపుర భైరవి, అష్టకాల భైరవులో ఆవిడ. మరి మహానుభావులు వీళ్ళందరూ కూడా. బగళాముఖి అమ్మవారు. ఈ బగళాముఖి అమ్మవారితోటే మొట్టమొదట నన్ను దీంట్లో దించింది మా గురువు. బగళాముఖి అమ్మవారు చేసుకోక బగళాముఖి అమ్మవారు ఒకటే చాలదు, నువ్వు దశమహావిద్య అందరి దగ్గర నేర్చుకోవాలి, అందరి విశేషంగా నేర్చుకుంటే నీకు ఎప్పుడు 20 ఏళ్ల క్రితం అప్పుడు ఆడిటర్గా పనిచేసేవాడిని, ఆడిటర్గా ఉండేవాడిని. 20 ఏళ్ల క్రితం అది వదిలేసి ఎప్పుడు వదిలేస్తానా అన్నంత బాధ కలిగింది. వదిలేసి అది వచ్చి ఇక్కడికి వచ్చేసి ఈ స్థలం ఇచ్చారు, కట్టుకున్నాను ఇక్కడ. అది విషయం. నాది మొట్టమొదట బగళాముఖి అన్నమాట. అది విషయం. కమలాత్మిక మరి మహాలక్ష్మి ఆవిడ ఇది చెప్పడం ఏది ఉందండి ఆవిడది, అన్నీ ఆవిడవే. భువనేశ్వరి అమ్మవారు
ఆవిడ మహాతల్లి. ఎట్లాంటి దొంగ పనులు చేసుకొచ్చినా కానీ చక్కగా దాచిపెట్టి ఒక్క దెబ్బ కొడుతుందంటే పడేవాడు. అలా చేస్తుంది మహాతల్లి. భువనేశ్వరమ్మ అట్లాంటి వాళ్ళల్లో మొట్టమొదటి తర్వాత భువనేశ్వరి. మాతంగి ఈవిడ విశిష్టత చెప్పక్కర్లేదండి. ఆ మాతంగి దేవి చేస్తున్నటువంటి పనులు అవుతూ ఉన్నాయో అన్ని పనులు ఆవిడ చేస్తుంది మహాతల్లి. ఈ మూల కూర్చుని మొత్తాన్ని పరిపాలిస్తుంది. మాతంగి దేవి. చెంగిరా మహాతల్లి ఇద్దరు ఆవిడకి కావాల్సిన వాళ్ళే. వాళ్ళిద్దరు కూడా చిలికత్తె ఇద్దరు పక్కన పెట్టుకుని, ఎవరికి చిలికత్తెలు లేదు చూడండి, ఉన్నారు చిలికత్తె. ఈ చిలికత్తెలు ఇద్దరిని ఎదురుగుండా పెట్టుకుని ఆవిడ వెనకాల కూర్చుంది. ఆవిడ ఆ కట్టెను తీస్తేనే ఇది అట్లాంటి దర్శనం. అట్లాంటిది గొల్లు 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 పనిపోతాయి. సౌండ్ అండి తిరుగుతూ ఉంటుంది. గల్లు 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 మరి సౌండ్ వచ్చి ఏంటంటే సౌండ్ వస్తుంది. ఆ మొదలు తిరుగుతుంది ఆ తనది అంటే మొదలు తిరుగుతూ ఉంటుంది. అలాగే తిరిగి చూస్తుంది మా తల్లి. మా తల్లి చేతిలో విద్యుందండి. ఎంత విద్యుందంటే ఈవిడ ఎప్పుడావిడ అంటే మనం లెక్కేసుకుంటే ఈ యుగాలన్నీ వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. యుగాలన్నీ ముందుకు వెళ్ళిపోవాలి. అప్పటి తల్లి అనమాట. 5 యుగాల నుంచి ఉందండి. ఈ కలియుగంలో 5 యుగాల నుంచి ఉంది. ఈవిడ మొట్టమొదట అంచెతీయుడు ప్రత్యేకంగా సెపరేట్గా కట్టాడు. 5 యుగాల నుంచి ఆనందంగా అలా చూస్తూ నేను చేస్తాను రా అంటుంది. అమ్మా ఏమిటి ఇలా ఇబ్బంది పెడుతున్నా? ఇబ్బంది ఏమీ లేదు, వెళ్ళిపోతుంది పర్వాలేదు అని చెప్పి ఇలాగా చూడండి అవన్నీ కూడా సకల విద్యలు ఆవిడ అదనమాట. ఆవిడ ఉన్నటువంటి ఇక్కడ హోమం చేస్తారా గురుగారు మిర్చితోని? హోమం చేస్తాం. ఈ యొక్క గంట ఏది తాకితే, ఏ గంట తాకితే ఆ గంట సంబంధించిన సౌండ్ వస్తుంది. ఇక్కడ ఏది తాకితే ఆ గంట సంబంధించిన సౌండ్ వస్తుంది. ఇక్కడ మేషం, ఇది మేనం, ఇలా అన్నింటికి రాశి ఫలాలకు సంబంధించిన ఏ రాశికి ఆ రాశి, ఏ రాశికి ఆ రాశి. ఈ గంట తాకితే అక్కడ మేనం కొడితే ఈ త్రిశూలం నుంచి ఆ గంట సౌండ్ ఒకేసారి అంతసేపు అనిపిస్తుంది. ఎక్కడ గురుగారు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఇదంతా? విజయవాడ పాలకొల్లు చేయించారు. కానీ ఇలా ఉండాలని ఎలా తెచ్చారు అంటున్నది? ఇలా ఉండాలి చూసా అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఎవరు ఏది కొడుతుందంటే వాళ్ళ రాసులు ఏంటని తెలిసిపోతుంటాయండి. అంతే, వాళ్ళు చెప్పక్కర్లేదు, వాళ్ళ గంటను బట్టి చెప్పు. ఇంత కాలభైరవుల గురుగారు ఇక్కడ అష్టకాల భైరవులు యనమండూరు మధ్యలో ఈశ్వరుడు. ఇదంతా ప్రతిష్ఠ చేసిన తర్వాత దీన్ని నడిపించేటువంటి బాధ్యత ఆయనకి ఇచ్చేసారు. కూర్చుంటే అంతే. అక్కడ నేను చూసుకుని ఆయన నువ్వు ఉండగానే ఎందుకయ్యా నేనేం చేస్తాను అట్లా నాయన చేసుకుంటాడు. జనమండూరిని పెట్టడం కారణం ఏంటంటే దశమహావిద్యలు. దశమహావిద్య గురించి జనమండూరిని పెట్టి ఈశ్వరుని పెట్టి అంటే దశమహావిద్యాల కోసం అష్టకాల భైరవులు 10 ఏళ్ళు అయింది ఇది కట్టి మెల్లిగా చేసుకొస్తున్నాను. ఉన్నంతకాలం చేస్తాను. హనుమాన్ ఉన్నాడంటే ఇక్కడ ఒకసారి చూద్దామండి. హనుమాన్ క్షేత్రపాలకులు ఆయనకి అవి వెండి కళ్ళు అవన్నీ పెట్టి క్షేత్రపాలకులు మొట్టమొదటి నియమించాం. మొట్టమొదటి ఇక్కడ నియమించి అప్పుడు ఇవన్నీ కట్టడం జరిగింది. ఈ క్షేత్రపాలకుడు అన్ని ఆయన వెంటబడి ఆయన చూసుకున్నాడు. అంతే అన్ని ఆయనే చూసుకోవటమే, మనది ఏమీ లేదు. అన్ని ఆయన చూసుకుంటే ఆయన చేసి స్వామివారి కళ్యాణం కూడా చేస్తుంటారు. కళ్యాణం కూడా చేస్తాం. మొన్న ఒకసారి చేసాం, మళ్ళీ రేపు ఒకసారి చేస్తాం, మళ్ళీ చేస్తాం. ఇద్దరిని పెట్టారు కదా, సువర్చలా పెట్టారు కదా.
దుర్గమ్మ. ప్రతి తల్లికి చేయించాను, ఆ, ప్రతి చిన్న విగ్రహం అవును. వాళ్ళు నిత్యము చేసుకునే పూజలు కానీ దీనికి కానీ అన్నిటికి కూడా ఉపయోగపడి అన్నిటికీ అదే. నిత్యంగా ఉంటుందండి. అవునండి. ఆ పీట ఒకటి చేయించి ఆ పీటను పెట్టి అవన్నీ చేశాను. ఇంకా తల్లి చూసుకోవాలి. చక్కగా నవ్వుతుంది. అవుతుంది. ఇదేంటి గురుగారు ఇది? మొట్టమొదట ఈ క్షేత్రాన్ని నిర్మాణం చేయటం కోసం అని చెప్పి ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు అందులో ఉన్నాయి. అంటే మీకు ఇంత పెద్ద నిర్మాణం ఇవన్నీ చేస్తాం కదా, నేను తట్టుకోగలనా ఏంటి ఇవన్నీ, ఇదంతా ఎట్లా దీన్ని ముందు తీసుకెళ్ళాలని ఎప్పుడైనా అలా అనిపించిందా? ఏం అనిపించలేదు, నాకేం అనిపించలేదు. మొట్టమొదటి చేయించి పెట్టినవి ఇవి. గురుగారు ఈ పాకే ఈ చుట్టిళ్ళు వేసి చుట్టింట్లో వీరిని పెట్టి అప్పుడు ఆ గుళ్ళు కట్టాను. గుళ్ళన్నీ కూడా ఆ గుళ్ళు కట్టడానికి వీరందరూ కారణం. వీళ్ళందరినీ ఇక్కడ పెట్టాను, అక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాను. ఇక్కడ పూజ జరుగుతుంది. ఇది పీఠం. అవునండి. పీఠం ఇక్కడ పూజ జరుగుతుంది, అక్కడ పూజ జరుగుతుంది. అదనమాట. ప్రతిరోజు ఎవ్రీడే ఇక్కడ పూజ జరగవలసిందే. వీరెవరు గురుగారు అక్కడ ఫోటో? ఈయనండి, ఈయన దశమహావిద్యులు. దశమహావిద్యులకు ఆద్యుడు. వెస్ట్ బెంగాల్ అండి? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. తెలుగు వారందరికీ గర్వకారణంగా చెప్పుకోదగినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి పీఠం శ్రీ దశమహా విద్యాపీఠం. ఖమ్మం జిల్లాలోని కుంచపర్తి గ్రామంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి పీఠాన్ని మనకు అందించిన వారు శ్రీ భరద్వాజానంద భారతీ స్వామీజీ వారు. ఇలాంటి మహాపురుషులు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ వారు విశ్వానికి ఇంత సేవ చేస్తున్నారు కాబట్టే ఇంకా మనం భారతదేశంలో ఈ విధంగా ఉండగలుగుతున్నాం. ఎన్ని రకాలుగా మన మీద ఎన్ని కుట్ర ప్రయత్నాలు జరిగినా కూడా వాటన్నిటిని కూడా తిప్పికొట్టి ప్రపంచానికి ఒక గురుస్థానంగా భారతదేశం నిలబడుతుంది. ఇలా అజ్ఞాతంగా ఎంతోమంది గురువులు వారి యొక్క సేవలను అందిస్తున్నారు. ఈ రోజున స్వామివారు వారి యొక్క విలువైన సమయాన్ని మనకు కేటాయించారు. మరి ఈ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ముందుగా మీకు చూసినటువంటి ప్రేక్షకులందరి తరపున కూడా వేల వేల ప్రణామాలు. ఎందుకంటే ఇంత గొప్ప పీఠాన్ని ఎప్పుడో పుస్తకాల్లో చదవడము, ఎవరో గురువులు చేశారంట, ఎవరో ఉన్నారంట అని తెలుసుకోవడమే తప్ప ప్రత్యక్షంగా ఇలాంటి ఒక పీఠము మన తెలుగు రాష్ట్రాలకి మధ్యలో కరెక్ట్గా బార్డర్లో, అటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి కూడా బార్డర్లో ఉంది. ఇదే ఆఖరిలో పెట్టడం అంటే ఇది పెట్టినప్పుడు ఒకే రాష్ట్రంగా ఉన్నా తర్వాత సరిగ్గా బార్డర్లోకి వచ్చింది. ఇది నిజంగా చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. అంటే గురుగారు, అసలు ఈ దశమహా విద్యలు, అమ్మవారు ఉపాసన, ఈ మార్గంలోకి రావాలి అని మీకు ఎందుకు అనిపించింది? దీనికి ముందు మీ జీవితం ఏ విధంగా ఉండేది? దీని ముందు నా జీవితాన్ని తలుచుకుంటే చాలా విచిత్రం. నేను ఆడిటర్గా ప్రాక్టీస్ చేశాను. ఆడిటర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా కొంతకాలానికి నువ్వు ఆడిటర్గా వద్దయా, నువ్వు దశమహావిద్యలకు అంకితం అయిపో. నేను దశమహావిద్యలకు అంకితం అయిపోతే ఆడిటర్ ప్రాక్టీస్ బోర్డు ఫైల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏం చేయను, ఏం చేస్తావో నాకు అనవసరం అని మా గురువు నాకు సంబోధించాడు. అవునండి. ఆ గురువు సంబోధనలు విని ఆ రకంగా ఈ దశమహా విద్యాపీఠానికి అంకితం అయిపోయి దశమహా విద్యాపీఠాన్ని ప్రోత్సహించి విజయవాడలో ఉన్నాను. విజయవాడలో ఉంటున్నాను, జపం చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నాకు సాగట్లేదు. అప్పుడు ఆలోచించి అది పని కాదు అని కారేసి బయలుదేరాను. కారు ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఈ గుళ్ళో ఉన్నాను. నా ఫ్రెండ్, మా బంధువే, మా పెద్ద మేనల్లుడికి తోడు వెళ్తున్నాను. ఇది కష్టాలు నాకు ముందు అంటే దా మా ఆశ్రమం పక్కన ప్లేస్ చూపిస్తాను, కడితే అని. చక్కటి ప్లేస్, కడితే దా అని తీసుకొచ్చి చూపించాడు. అప్పటికి ఇదంతా కూడా విపరీతమైన చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో చూశాను. చూసారేమో కడతాను, ఇప్పుడు వద్దాం అన్నాను. మళ్ళీ శనివారం రా అన్నాడు. మళ్ళీ శనివారం వచ్చాను. అప్పటికే
కాగితం రాసేయటం వాళ్ళు, అన్ని సంతకాలు పెట్టేయటం, అన్నీ రెడీ అయిపోయాయి. వచ్చి కూర్చున్నాను. ఇదిగోండి మీ కాగితం, ఇవి కట్టుకోండి. నా వాళ్ళు అయితే పోయి కొబ్బరికాయ కూడా అన్నాను. శనివారం ఆ రోజు, నాకు శనివారం ఇష్టమైన రోజు అలా. శనివారం ఆ రోజు అక్కడ కొబ్బరికాయ కొట్టాం. రైట్, బాగుంది, సంతోషం. ఇంకా అక్కడి నుంచి ప్రారంభించామండి. 2009 ఆ టైంలో ప్రారంభించినటువంటి ఇంతకాలాన్ని సాగి ఇలా పెద్ద ఇంత తయారైంది. అప్పుడు ఇంకా సన్యాసం అనుకుంటున్నాను, తీసుకోలేదు ఇంకా. తర్వాత సన్యాసం తీసుకున్నాను. కానీ మంత్రోపదేశం జరిగింది గురుగారు? మంత్రోపదేశం జరిగింది. అంటే మీకు మంత్రోపదేశం తీసుకోవాలని అసలు ఎందుకు అనిపించింది మీకు? మరి ఎంత జరగాలంటే అలాగా నాకు ఏదో రకంగా దీంట్లోకి వచ్చేయాలి, దాంట్లో ఉండే ఉద్దేశం లేదు. అంచేదా దీంట్లో వచ్చేస్తాం అని అమ్మేద్దాం అని ఆ స్థలం, ఇల్లు 3 ఇళ్ళు విజయవాడలో 3 ఇళ్ళు అమ్మాను. 3 ఇళ్ళు అమ్మేసి ఇక్కడికి వచ్చేసి పాకేసుకుని మెల్లిగా పాకలో కూర్చున్నాను. పాకలో కూర్చుని ఇవన్నీ కట్టుకున్నాను. ఇవన్నీ కట్టి కొంతకాలానికి సక్సెస్ అయ్యేవాడిని. అప్పుడు ఆ బిల్డింగ్ వేసాను అనమాట. ఇంకా చేసుకోవటం జరుగుతూనే ఉంది, ఎక్కడ ఆగలేదు. అలా జరుగుతూ ఉండగా కొంతకాలం పోబోతులోకి ఇప్పటికీ ఈ స్టేజ్కి వచ్చాం. ఎంతో మంది సాధకులు వచ్చారు. మొన్న స్వామి మీరు చెప్పాలి, మీరు చెప్తే నాకు చెప్పడం రాదయ్యా బాబు, నన్ను ఏం చెప్పమంటావు, నాకు ఏమి రాదు అని అబద్ధం ఆడి వాళ్ళు పంపించాను. అంతేగాని ఎవరికి చెప్పలేదు. మొట్టమొదటి చెప్తుంది మీకే, మొట్టమొదటి చెప్పింది, మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా మీకే. ఎవ్వరికి అసలు చెప్పలేదన్నమాట. ఆ రకంగా దీన్ని కుదుర్చుకుని ప్రత్యంగిరా గుడి కట్టాలి, శివాలయం కట్టాలి, మధ్యలో అడ్డుగోడ పెట్టిన మధ్యలో అడ్డుగోడ పెట్టి ఈతలేమో ఇవి కట్టి అవతల అవి కట్టి మహానుభావుల్ని అందరినీ తీర్చి పెట్టుకుని ఇంకా చాలా చేయాలి. ఇంకా దీన్ని చాలా ఉంది చేయవలసింది. ఆ గదిలో కూర్చుని అలాగ అమ్మ నీకు ఇంకేం చేయమంటా చెప్పు, నీకు చేయవలసింది ఏం చేయలేదు, నేను ఎంతో చేయాలని ఉంది కానీ చేయలేదు, అది చేస్తాను తల్లి అని మెల్లిగా ఒకటే ఇది చేసే వరకు చచ్చిపోతాను. అన్ని ఆలయాలను నిర్మించుకుని అప్పుడు ప్రశాంతంగా మనం కనుగొద్దాం. అదే వాళ్ళు అంటే ఈ దశమహావిద్యలు ఉన్నాయి, వీటిలోకి మనం వెళ్ళాలి అని తెలుసుకోవాలంటే అసలు ఈ దశమహావిద్యలు ఎక్కడ పుట్టింది గురుగారు? ఏంటి దీని మూలం ఏంటి అసలు? దశమహావిద్యలు పుట్టడం హిమాలయస్లో పుట్టి. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, నువ్వు దశమహావిద్యలు చేస్తున్నావు కదా, దశమహావిద్యలు గుళ్ళు కూడా కట్టు, ఎక్కడో అక్కడ మంత్రం ఇస్తున్నాను అని మంత్రం ఇచ్చాడు. మంత్రం తీసుకున్నాను. మొట్టమొదట ఈ మంత్రం తీసుకుని అమ్మవారి మంత్రం తీసుకున్నాను. ఎవరండి? బగళాముఖి అమ్మ. తర్వాత ఒక్క మంత్రంతో కుదరదు, సరిపోదు, 10 మంత్రాలు చేయన్నాడు. 10 మంత్రాలు చేశారు. అప్పుడు అక్కడ ఢిల్లీ అవతల వాడు చోట పోయాను. అక్కడ ప్రశాంతంగా కూర్చుని సాధన చేసుకుని అక్కడ ధారపోసి వాటన్నిటికీ ధారపోసి అప్పుడు వచ్చి గుడి కట్టాను. చాలా బాగా కట్టాను. ఏదో అమ్మవారి దయ వల్ల అన్ని సక్సెస్ అయ్యాయి, జరుగుతున్నాయి పూజలు. అలా కొంచెం. మధ్యప్రదేశ్ ఎట్లా వెళ్ళారు? మధ్యప్రదేశ్ వెళ్ళారు. అక్కడ గురువు గారు మరి మీకు ఎట్లా? ఆ గురువు గారు ఎలాగా తాల్చపడ్డాయంటే, ఈ వెళ్ళమన్నారు కదా హైదరాబాద్, అక్కడికి ఢిల్లీ వెళ్ళి అక్కడ పోయాను. అప్పుడు కనిపించాడు. నేనే చెప్పాను కదా నీకు, నువ్వు వచ్చావు, చాలా సంతోషం, నువ్వు వెళ్ళి దశమాజులు కట్టన్నాడు. వచ్చి దశమాజులు కట్టాను. ముందేమో ఇది కట్టాను, తర్వాత అది కట్టాను, దశమాజులు కట్టాను. అలా కట్టడం జరిగింది అనమాట దశమాజులు. అది విషయం. అంచేత ఆ తల్లి ఎప్పుడో కూడా ఎవరిని నవ్వుతుంది కానీ ఏమి మాట్లాడు. నా నవ్వుతో అలా ఉంటుంది అంతే మహాతల్లి. ఆ తల్లి అలా ఉంటే అలా జరుగుతూ ఉంటాయి అంతే విషయాన్ని. అదే విషయం. అంటే ఈ సాధనలో మీరు వచ్చినప్పుడు గురుగారు, ఇప్పుడు మంత్రదీక్షలు చాలా మంది అడుగుతుంటుంటారు, మాకు అమ్మవారిది కమలాత్మక ఇవ్వండి, బగళాముఖి ఇవ్వండి, లేదంటే ధూమావతి ఇవ్వండి, రకరకాలు అడుగుతుంటారు కదా. మీరు ఈ మంత్రోపదేశాలు చేస్తుంటారు గురుగారు? చేస్తాను. వాళ్ళకి ఏదైతే అదే ఇస్తాను. ధూమావతి అడిగితే ధూమావతి ఇస్తాను, ప్రత్యంగా అడిగితే ప్రత్యంగా ఇస్తాను. అయితే ఏదైతే అదే 10 విద్యల్లోనూ 10 విద్యలను ఏ విద్య అడిగినా ఆనందంగా ఇస్తాను. వాళ్ళకి అర్హత ఉంది, వీళ్ళు ఇది చేసుకోవాలి, అర్హత ఉండక్కర్లేదండి. వాళ్ళకి ఆ మంత్రం యొక్క పట్టుదల కావాలి. పట్టుదల ఉండి వాళ్ళు చేస్తాను అంటే తప్పకుండా ఇస్తాను. వాళ్ళు చెయ్యాలి, అది చేస్తే మాత్రం పని జరుగుతుంది. అదనమాట. అంటే సరిగా చేయకపోతే దీని మీద నెగిటివ్ జరుగుతుంది అని చెప్తుంటారు, ఎంతవరకు కరెక్ట్ గురుగారు? నిజమే. సరిగ్గా చెబితే పక్క పోతుంది, విడిపోతుంది, అలా విడిపోతుంది, గోవింద ఏముండదు.
కనుక చేయాలి మరి. అందులో ఈ విద్యలు అనేటువంటివి సామాన్యమైనవి కాదండి. అన్ని గుళ్ళు ఉన్నాయి, ఈ గుళ్ళు సపరేట్గా కట్టాం. ఈ గుళ్ళు సపరేట్గా ఎందుకు కట్టాం? ఈ విద్యలో ఉన్నటువంటి పవర్ అట్లాంటిది, అందుకని సపరేట్గా కట్టవలసి వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి గుళ్ళు సపరేట్గా కట్టి వాటిని సపరేట్గా అయ్యగారిని పెట్టి మెయింటైన్ చేస్తున్న కారణం అది. ఇంకా ఇక్కడ దశ మహావిద్యలు అంటే ఎవరికి తెలియదు. ఇది కట్టి చాలా తక్కువ, 10 ఏళ్ళైంది కట్టిది. అంచేత దశ మహావిద్యల్లో ఉన్నటువంటి పవర్ గొప్పది, చాలా గొప్పది. అంత గొప్ప పవర్ ఉండబట్టే దశ మహావిద్యలు అక్కడ కట్టారు. ఎక్కడా లేవండి. ఎక్కడ చూసుకోండి, మీకు ఆంధ్ర మొత్తం ఎతకండి, తెలంగాణ మొత్తం ఎతకండి, ఎక్కడా లేవు. అందుకోసం అని చెప్పి ఈ కాలనీ కడుతున్నాం. ఒకటి అయిపోయి నేను కూడా ఇంచుమించు అన్ని గుళ్ళు కట్టేసాం. ఇంకొక గుడి కట్టాలి, ఇక్కడ గుడి కట్టాలంటే ఒక్క గుడి కట్టాలి. ఇంకా అంత మించి మీరు బగలాముఖి ఉపాసన చేసేటప్పుడు గురుగారు ఎలాంటి అనుభవాలు జరిగాయి గురుగారు? అబ్బో, బగలాముఖి తీసుకున్నటువంటి వాళ్ళు అందరూ వచ్చారు. అందరూ వచ్చి బగలాముఖి తీసుకున్నాం, నువ్వు సాధన చేస్తున్నావు అంట, మాకు చెప్పారు గురువు గారు, మీ దగ్గరికి వెళ్ళమన్నారు. దండి నాన్న కూర్చోండి, బగలాముఖి తీసుకున్నాను, సాధన చేస్తున్నాను, అన్నీ వింటున్నారు, మీరు విన్నారు కదా. అంచేత అందరికీ ఆద్యురాలైనటువంటి బగలాముఖి. మనం ఏ మంత్రం చేసినా ముందు బగలాముఖి వెళ్తుంది, తర్వాత మిగతా వాళ్ళకి వెళ్తుంది అని చెప్పి ఆ బగలాముఖి మంత్రాన్ని తీసుకుని బగలాముఖి చేసి బగలాముఖి అందరికీ సత్యం చక్కగా అందరికీ బగలాముఖి ఇచ్చాను. వచ్చినంత ఇచ్చాను. అది విషయం. అమ్మవారి దర్శనాలు ఏ విధంగా జరుగుతాయి గురుగారు? అమ్మవారి దర్శనం కళ్ళ జరగటమే, కళ్ళనే అండి. నిద్రపోతుంటే వచ్చి రామని నాకు ఎలా ఉంది, తప్పకుండా చేస్తానమ్మా, టక్మని లేస్తాను. రాత్రి 3 గంటల వరకు పడుకున్నాను, 3 గంటల వరకు భజన చేస్తూనే ఉంటాను. అంతే, ఒక్కడ కూర్చొని భజన చేసుకుంటూ కూర్చుంటాను. 3 గంటల వరకు ఉండి అక్కడ చేసుకుని ఆవిడికి ఎవరికి కావాలి, ఎవరికి ఆలస్యంగా ఉంది, ఎవరు జరుగుతోంది, ఎవరికి జరగట్లేదు, వాళ్ళందరినీ 10 మందిని చూసుకుంటాను. ఆ చూసుకోవట్లో ప్రత్యేకంగా చూస్తాను. ప్రత్యేకంగా గుడి దగ్గర కూర్చొని ప్రత్యేకంగా గుడి చేసి అందరికీ ఆ తృప్తినిస్తాను. అది విషయం. అంటే ఇప్పుడు మంత్రాలు తీసుకోవడము లేదంటే దేవాలయాలు నిర్మించి ఇవన్నీ ఎలా ఉన్నా కూడా అమ్మవారిని వారికి చేయవలసినటువంటివన్నీ చేసి సంతృప్తి పరచకపోతే చాలా ఇబ్బంది అండి. చాలా ఇబ్బంది. అది చేస్తాను, అన్ని చేస్తూ ఉంటాం, అన్ని చేస్తాం. వారానికి ఒకసారి అభిషేకం, ప్రతిరోజు అమ్మవారికి చేస్తాం. ఎప్పుడు ఆ అమ్మవారికి నైవేద్యం అప్పుడు నైవేద్యం పెట్టిస్తాం, అన్ని పెట్టిస్తాం. అన్ని పెట్టించేస్తే తృప్తిగా ఉంటుంది. అప్పుడు వీళ్ళు అడుగుతారు, తల్లిని తృప్తిగా ఉంటే ప్రశాంతంగా ఉంటారండి. తృప్తి లేకపోతే అల్లరి గోల చేసేస్తారు. అవునండి. అంటే ఏం జరుగుతుంటది గురుగారు ఆ టైంలో? ఏం జరుగుతుంది, డబేలు పడిపోతుంది ఏదో ఒకటి. నా గదిలో పెద్ద శబ్దం వచ్చేస్తుంది. ఏంటమ్మా ఇంత శబ్దం చేస్తున్నాడు, నాకు ఏం అర్థం కాదు, నాకు నైవేద్యం పెట్టలేదు ఇవాళ, పెట్టిస్తానమ్మా, పెట్టించు. అప్పుడు వెళ్ళి దగ్గరుండి నైవేద్యం పెట్టినా, నేను నైవేద్యం పెట్టలేట్టుగా కుర్రాలు కదా ఏదో ఒకటి అని వదిలేస్తారు. ఆ వదిలేట్లో ఇవి పట్టుకుంటారు. అలా చేస్తారు. అంటే మంత్ర సాధన చేస్తున్నప్పుడు వాళ్ళలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి గురువు? ఎవరికి కావాల్సి వాళ్ళకే చేస్తారు. ముందు నీకు చెయ్యాలని రూల్ ఏమి లేదు, అందరికీ సమానంగా చేస్తారు. ఆ చేస్తున్నప్పుడు అప్పుడు టైం 1 గంట 1:30 11 అవ్వచ్చు. అప్పుడు వాళ్ళు గొడవ పెడతారు. నువ్వు 11 మంత్ర సాధన చేసావు, ఏది ఎక్కడుంది తల్లి, మరి నాకు తెలియలేదు, మరి చేస్తున్నాను, మరి ఇలా చేస్తే కరెక్ట్ ఇదవుతుంది అని వాళ్ళు చెప్పి వాడు చేస్తారు మళ్ళీ. అదనమాట. ఎలా గురుగారు ఈ బీజాక్ష మంత్ర సాధన అనేది? బీజాక్ష మంత్ర సాధన చెప్పకూడదు, బయట చెప్పకూడదు. మీరు తాళ్ళు ఉంటే చెప్తాం కానీ బయట చెప్పకూడదు. అవును, 10 మంది అమ్మవారుగా 10 మంది అమ్మవార్లు ఉన్నారు, 10 మంది అమ్మవార్లు కలిసి చేస్తాం, అంతేగాని బయట చెప్పండి. అది చాలా వరకు కూడా ఈ బీజాక్ష మంత్రాలు ఇవన్నీ కూడా బయట బుక్స్ లో కానీ ఇంకో చోట కానీ అన్ని చోట్ల దొరికిపోతున్నాయి కదా గురుగారు? మరి దొరకట్లేదు. ఇప్పుడు నాకు పుస్తకం కావాల్సి వచ్చింది, ఇప్పుడు చస్తున్నా నేను దొరక్క, హైదరాబాద్ అంతా వెతికించాను, ఎక్కడా దొరకలేదు. అంటే అలాంటి మంత్రాలు గురువు ద్వారా మాత్రమే వస్తాయి. గురువు ద్వారా మాత్రమే వస్తాయి. గురువు ద్వారా వస్తే 5 వేరు, గురువు ద్వారా వచ్చినటువంటి పరిస్థితి వేరు, మామూలుగా వస్తే అలా ఉంటుంది. గురువు ద్వారా వచ్చే పరిస్థితి వేరుగా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీరు మీకోసం మంత్ర సాధన మొదలు పెట్టారా గురుగారు?
మీకోసమే కదా ముందు మొదలు పెట్టింది. నా కోసం మొదలుపెట్టుకున్నాను. విజయవాడలో మొదలుపెట్టాను. అవునండి, విజయవాడలో మొదలుపెట్టాను. మొదలుపెట్టారు. విజయవాడలో మొదలుపెట్టి ఇక్కడికి వచ్చి చూసి తర్వాత ఇవన్నీ కట్టాను. అంటే మీకోసం మొదలుపెట్టిన ఈ సాధన మరి మీ దగ్గరకు వచ్చేవాళ్ళు అందరూ కూడా మీ ఆశీర్వాదంతోనో లేదా మీరు ఇచ్చే దాంతోనో వాళ్ళకి ఎట్లా మెరుగవుతుందని? వాళ్ళకి ఎలా మెరుగవుతుంది అన్నది ఇప్పుడు ఒక ఖాళీ తీసుకున్నారండి. వాళ్ళు మాకు ఖాళీ 10 మంది మంత్రాలు ఒకసారి తీసుకోరు కదా, చేయలేరు, కష్టం. ఖాళీ తీసుకున్నారు, ఖాళీ చేస్తున్నారు. ఖాళీ పవర్స్ ఖాళీయే, తారా పవర్స్ తారే, చిన్నమస్తా పవర్స్ చిన్నమస్తావే. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వస్తుంది. అది మహావిద్య. మహావిద్య అన్ని విద్యల్లో గొప్ప విద్య. అంటే ఇక్కడ మీ దగ్గరికి ఏదో ఒక వాళ్ళ ఇబ్బందులతో ఇంకో దాంతో వస్తారు కదా గురుగారు. అవును అవును. మరి వాళ్ళకి ఎట్లా మీరు వాళ్ళని సమాధానం పరిచి నీకు ఏది కావాలి, నాకు తారా కావాలండి, తారా ఇస్తాను. అయితే బగళాముఖి కావాలి, బగళాముఖి ఇస్తాను. అయితే ఏదో అడుగుతారు వాళ్ళు అడిగితే ఇస్తాను. వాళ్ళు అడిగిచ్చి ఆ గుడి దగ్గర కూర్చోబెట్టి అక్కడ ప్రతిష్ట కింద చేసి 5 మంత్రం ఇస్తాను. అంటే వాళ్ళ సమస్యను బట్టి కాకుండా వాళ్ళు అడిగితే ఇచ్చేస్తారు గురుగారు. అంటే వాళ్ళ సమస్యను బట్టి ఈ సమస్యకి అమ్మవారు చేసుకుంటే కుదురుతుందని అట్లా వాడు చేస్తే కదా వాడు కొద్దిగా చేసి పారేస్తాడు. పోయిందా నాకు తెలిసిపోతుంది. ఇక్కడ వాడు ఫోన్ చేస్తాను సరే, ఎరా మంత్రం చేస్తానని చెప్పి మంత్రం తీసుకున్నావు, మానేసేవి చేయట్లేదు అని చేత ఏడుస్తాడు. అది విషయం ఎలా తెలుస్తుంది గురుగారు అట్లా వాళ్ళు మానేశారు? మాకు మైండ్లోకి వచ్చేస్తుంది. వాడు మానేశాడని తెలుసు. మానేసినప్పుడు క్లియర్గా సాధన చేస్తాం. అంటే ఇంత సాధనలో మీరు కఠోరంగా ఇక్కడే ఉంటూ చేస్తున్నప్పుడు మీరు అనేక రూపాలుగా అనేక ప్రాంతాలు సూక్ష్మంగా దర్శించడం జరుగుతుంది గురుగారు. అందరికీ దర్శనం ఇస్తాం, ఇచ్చి అడుగుతాను. ఎన్నైనా మానేసేవేంటి, కారణం ఏంటి, ఎందుకు మానేసావు, ఎందుకు చేయట్లేదు, ఏదో వీలు పట్టలేదు సార్ చేయట్లేదు, సరే మానే. ఇంకా వాడికి ఏం చేసినా ఇది అవుతుంది, మానేటమే వాడికి ఏం చేసినా ఇది అవుతుంది. అలా జరుగుతుంది. గురుగారు మంత్రం ఇది అవ్వట్లేదండి, వస్తాడు, నువ్వు మానేసావు, మధ్యలో కొంతకాలం మానేసావు, నీకు ఇది అవ్వట్లేదు, నేనేం చేయను, నువ్వు చేసుకుంటే ఇది అవుతుంది, మళ్ళీ మళ్ళీ పవర్ వస్తుంది అది చెప్తూ ఉంటాను. వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే అమ్మవారు ఇక్కడే కట్టాలి అని మీకు ఎట్లా ప్రేరణ ఇచ్చిందండి? ప్లేస్ చూసాను, ప్లేస్ చూసిన దాకా ప్లేస్ బ్రహ్మాండంగా ఉంది. ఇదంతా అడవి ప్రదేశం, ప్లేస్ బాగుంది, సరే కడతాను అంటే అనుకున్నాను, ఓకే అన్నాను, కానీ చేయను. స్వామితో అన్నాను, స్వామి కడదాం అంటాను, అయితే కట్టిన స్వామి అన్నాడు. వెంటనే అక్కడే ఉన్నాడు, ఎదుగుండా కొట్లు కొబ్బరికాయలు తెప్పించి కొబ్బరికాయ కొట్టి మొదలు. ఈ క్షేత్రానికి ఆ బలం ఉందనే విషయం మీకు ఎలా తెలిసింది గురుగారు? సాధన పొందుతుంది కదా, తెలిసింది. అప్పుడు చేసాం ఇదంతా కూడా. అవును, అంతా మీకు సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారితో ఎట్లా ఆ పరిచయం ఎట్లా ఏర్పడింది? సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారితో ఆయన ఎప్పుడో పరిచయం, ఎప్పటి నుంచో పరిచయం. ఇది ఆయన సన్యాసం తీసుకోక ముందు నుంచి పరిచయం ఉంది. ఆయన నేను ఫోన్ చేశాను, ఇస్తున్నావయ్యా, దానికి ఉంది, దా తీసుకున్నా. కాశీలో ఉన్నాడు ఆయన, కాశీలో చేస్తున్నాడు, దా కాశీరా ఇస్తాన్నాడు. కాశీ ఒకసారి వెళ్ళి ముందుగా వెళ్ళి ఆ డేట్ అంతా నిర్ణయం చేసుకుని వచ్చి మళ్ళీ వారానికి మళ్ళీ వెళ్ళిపోయాను. కాశీ తీసుకున్నాను, వచ్చాను. అప్పటి నుంచి ప్రశాంతంగా చేసుకుంటున్నాను, ఎంతో తిరుగులేదు దానికి. అంటే సన్యాస దీక్ష వారి ద్వారా తీసుకున్నాను. అవునండి, తీసుకున్నాం. అంటే కంపల్సరీగా సన్యాసం తీసుకోవాలి ఈ అమ్మవారి సాధన చేస్తేనే నియమం ఏమన్నా ఉందా గురుగారు? ఏంటి తీసుకోవాలి, తీసుకోకుండా చేయకూడదు. సన్యాసాశ్రమ నియమాలు ఏముంటాయి గురుగారు? సన్యాసాశ్రమ నియమాలు ఏముంటాయంటే అబద్ధం ఆడకూడదు. మొట్టమొదటి అబద్ధం ఆడకూడదు. సన్యాసాశ్రమం నియమాలకి కనుక వస్తే భోజనం చేసేటప్పుడు ఎవరైనా వస్తే పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టాలి. ఇలాంటి నిర్ణయాలన్నీ ఉంటాయి. ఆ నిర్ణయాలకు లోబడే నేను ఈ ఆశ్రమం కట్టాను. విజయవాడలో ఇల్లు ఉంది, కానీ విజయవాడలో ఉండలేక అది ప్రశాంతంగా ఉండదనేవదు. అది చేత ఇక్కడ కట్టుకుని ఇక్కడ సన్యాసి వచ్చాడు, ముందు భోజనం పెట్టి సన్యాసికి అమ్మాయి మా మేనవాళ్ళు గౌగా భోజనం పెట్టి తప్పిస్తాను. అలా పెట్టి వాడు భోజనం పెట్టి మంత్రం ఇచ్చి చక్కగా చేస్తాం కాబట్టి ఇక్కడ నిలబడగలేవు. 18 ఏళ్ళు అయింది ఇక్కడ వచ్చి. అదే విషయం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏమన్నా వాళ్ళ కోరికలు తీరడం జరిగినాయి? ఎంతో మంది జరిగాయి. అవునండి, ఎంతో మంది జరిగాయి. అంటే ఎలాంటివి? వాళ్ళు రకరకాలు వాళ్ళు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పడం, ఆ సమాధానాలకు వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటాం, అన్నీ కూడా జరిగాయి.
మీరు అక్కడ బోర్డు రాశారు, రాజకీయ నాయకులకు కానీ ఇంకొకరికి కానీ వీళ్ళందరికీ దూరంగా ఉండాలి సన్యాసులు అని రాశారు. దూరంగా ఉండాలి, ఎక్కడో హిమాలయాస్లో ఉండాలి, దూరంగా ఉండిపోవాలి. కానీ మనకి దారి లేక ఇక్కడ ఉన్నాం అంతేగాని, లేకపోతే హిమాలయాస్ విడిపటమే. 2 సార్లు వెళ్ళాను హిమాలయాస్, 2 సార్లు వెళ్ళి వాళ్ళు రాలనుకున్నాను. ఇక్కడ అలరవుతుంది, అలరవుతూ పెరుగుతూ అంటే మీరు ఏదైనా అమ్మవారి తరపున ఇక్కడ దశమహావిద్యలు పీఠాలు నెలకొల్పున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి సాధకులందరూ చేసుకోవాలి అని మీ ద్వారా మా వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందించండి, ఆహ్వానం అందించండి. దశమహావిద్యలు చేసుకోవాలి అంటే ముందు అతనికి యోగ్యత కావాలి. యోగ్యత ఉంటేనే చేసుకోవాలి, చేసుకోలేడు. లేకపోతే 10 ఎక్కడ చేస్తాడండి, 10 మంత్రాలు చేయడం మాట్లాంటే చేయలేడు. లేదు నా దగ్గర ఉండిపోతాను అంటే ఉండిపోయి చేసుకోమండి, అక్కడ ప్రతికూలం వస్తుంది. అదే లేకపోతే ప్రతికూలం రాదండి. ఇంకా ఆ రోడ్డు ఉద్దేశం, ఈ రోడ్డు పట్టుకున్నాం, ఈ రోడ్లో ఉండిపోవాలి, అది విషయం చేసుకుంటూ ఉంటాం. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అలాగే మీరు అనుకున్నటువంటిది ఏదైతే లక్ష్యం ఉందో, అమ్మవారు ఏమైతే చేయించుకోవాలనుకుంటుందో అవన్నీ కూడా ఇక్కడ నెరవేరాలి. మీ దగ్గరకు వచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఎవరొక మంచి గొప్ప ఉపాసకులు అయినటువంటి గురువులు అందుబాటులో ఉండే వాళ్ళ దగ్గర మంత్రదీక్ష తీసుకుందామని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నా గురుగారు. చాలా చాలా సంతోషం. నమస్కారం అండి, నా పేరు సత్యవతి అండి. నేను గురువుగారికి మేనగోడల్ని. నేను 10-11 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నానండి గురువుగారి దగ్గరే. ఆయన నాకు మంత్రం ఇచ్చారు, ఇప్పుడు గురువుగారు కూడా మంత్రం ఇచ్చారు. అన్ని విద్యలు ఎలా చేయాలి ఏంటి అన్నది అన్నీ నేర్పుతున్నారు. ఇంకా నేర్చుకుంటున్నాను. నేను చాలా తక్కువ నేర్చుకున్నాను, ఇంకా పూర్తిగా ఏమీ నేర్చుకోలేదు. చెప్పాలంటే ఇలాంటి గురువు దొరకటం కూడా నా అదృష్టమే. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ ఇలాంటి గురువులు దొరకరు. అందులో వారి సన్నిధిలో బతుకుతూ వారి దగ్గర అన్నీ నేర్చుకోవటం, అన్నీ ఇక్కడే సాధన చేయటం అన్నది కూడా గొప్ప విషయమే. అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. ఇక్కడ దశమహావిద్యలు ప్రత్యంగిర కానీ బాలా త్రిపుర సుందరి కానీ ఏ తల్లైనా ఏ దేవత అయినా పిలిస్తే పలుకుతారండి. అంత ఇదిగా మేము ఉంటున్నాం ఇక్కడ. తల్లులందరూ చాలా గొప్పగా సేవలు చేయించుకుంటున్నారు, అలాగే మమ్మల్ని రక్షించుకుంటున్నారండి. చాలా సంతోషం అమ్మా. ఇంకా ఎలా చూడాలనుకుంటున్నారు ఈ క్షేత్రాన్ని? ఇంకా రంగరంగ వైభవంగా చూడాలనుకుంటున్నానండి. ఆ తల్లులందరికీ ఇంకా ఏ తీరులో చేయించగలిగితే వారు సంతోషంగా ఉంటారో అంత రంగరంగ వైభవంగా ఆ తల్లులకి పూజలు సేవలు అన్నీ చేయించాలని మా కోరికండి. అది ఎప్పటికి జరుగుతుందా అని ఆలోచిస్తున్నాం మేము కూడాను. అది. నమస్కారం అండి, నా పేరు శ్యామల దుర్గ అండి. ఇక్కడికి నేను 10 సంవత్సరాల క్రితం వచ్చానండి గుడికి. వచ్చిన దగ్గర పూజ చేసుకొని వెళ్ళే క్రమంలో మెట్ల మీద కూర్చొని నా బాధ చెప్పుకొని భగవంతుడికి ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు నాన్నగారు, అప్పటికి నేను గురువుగారని పిలుస్తున్నాను, నాన్నగారు అనలేదు. కానీ నా ఈ కష్టాలన్నీ ఆయన ముందుగానే గ్రహించి నా సమస్యలు పరిష్కారం చెప్పి నాకు మంత్రోపదేశం చేశారు, శివపంచాక్షరి ఇచ్చారు. ఆ తర్వాత రోజు సాధన చేసుకుంటూ నాన్నగారు గురువుగారికి ఫోన్ చేస్తూ నా ప్రతి సమస్య చెప్పుకునేదాన్ని. అంతర్గతంగా ఎలా ఉండాలి, బహిర్గతంగా ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, నువ్వు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావు అనేది నాన్నగారు ఇక్కడ సాధన చేస్తూనే నాకు పలానా రోజు పలానా వ్యక్తి నీతో ఇలా మాట్లాడతారు, అలా మాట్లాడతారు, నువ్వు అలా నడుచుకో, ఇలా నడుచుకో, ప్రతిదీ చెప్పేవారు. ఎక్కడో ఓ మారుమూల ప్రాంతంలో కూలి పనులు చేసుకుంటూ బ్రతికేదాన్ని నేను. అలాంటి నన్ను కూలి పనులు మాన్పించేసి వ్యాపారం చేసుకోమని చెప్పి గొప్పగా నన్ను నలుగురికి ఆదర్శంగా నిలబడేలా నన్ను తీర్చిదిద్దారు. ఆయన సలహాలతో అమ్మవారి దయతో ఈరోజు నేను చాలా గొప్పగా సంతోషంగా బ్రతుకుతున్నాను. దశమహావిద్య శక్తిపీఠం చాలా అంటే చాలా గొప్పగా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి పిలిస్తే పలికేలా అమ్మవారు. ఆవిడ ప్రతి బాధ చెప్పుకున్నాను అంటే కల్లో కనపడో లేకపోతే ఏదో రకంగా ఒక మనిషి రూపాన ఒక కల్లో రూపంలో ఎలాగైనా సరే సమస్యకు పరిష్కారం చూపిస్తారు ఆవిడ. ఈ దశమహావిద్య శక్తిపీఠం శివాలయం మొత్తం కూడా దేదీప్యమానంగా ధూపదీప నైవేద్యాలతో ఒక పుణ్యక్షేత్రంగా కొలిచిన భక్తుల కొంగు బంగారమై వర్తిల్లాలని భగవంతుడిని అలాగే నాన్నగారి ఆశీస్సుల్ని కోరుకుంటున్నానండి. ఇంతవరకు శ్రీ 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 భరద్వాజానంద భారతీ స్వామి వారి యొక్క దశమహావిద్యాపీఠం గురించి, ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి, ఎవరైతే సాధకులు ఉంటారో వారు వచ్చి ఇక్కడ చేసుకోవాల్సినటువంటి మంత్ర సాధన గురించి అనేక విషయాలు వారు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.